మాజీ మేయర్ నందిమడల భానుశ్రీ గారు ఈరోజు HN9 టీవీ నూతన క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. మా HN9 టీవీ ఛానల్ తరపున మీకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అందరికీ నమస్కారం. HN టీవీ ప్రేక్షకులందరికీ కూడా మా తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాల్ని అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాలని చెప్పి అందరి జీవితాల్లో ఆనందం వెళ్లి విరియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ 2025 ఎలా నడిచింది మేడం? 2026కి రిజల్యూషన్స్ ఏమనుకుంటున్నారు మేడం? 2025 సంవత్సరం చాలా బాగా గడిచిందమ్మా. మేము శ్రీధరన్న రూరల్ ఎమ్మెల్యే శ్రీధరన్న గారి సారథ్యంలో, అలాగే గిరిధర్ రెడ్డి గారి ఆశీస్సులతో మేమందరం కూడా అనుకున్న పనులన్నీ, అంటే ప్రజలకి ఏ హామీలు అయితే మేము 24 ఎలక్షన్స్లో ఇచ్చామో ఆ హామీలన్నీ చాలా వరకు మేము నెరవేర్చగలిగాము. ఇంకా బ్యాలెన్స్ ఏమన్నా చేయాల్సినవి ఉంటే అవన్నీ కూడా 26లో నెరవేర్చగలమని ఆశిస్తున్నామమ్మా. ముఖ్యంగా సంవత్సరం మొదటగానే పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జ్ అనేది నిర్మించబోతున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అమ్మా. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి మీకు కూడా తెలుసు. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా కోటన్రెడ్డి సోదరులు ఇరువురు చేసిన ప్రామిసెస్ అన్నీ కూడా నిలబెట్టడమే కాకుండా మేము ఈరోజు వాళ్ళ గైడెన్స్తో అసలు మేము ఇంత పని చేస్తామని కూడా అనుకోలేదు. 25లో చాలా బాగా పబ్లిక్ సర్వీస్ చేయగలిగాము. ఈ 26 కూడా అలాగే జరగాలని చెప్పి, పబ్లిక్కి వీలైనంత సర్వీస్ చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.